వృశ్చిక రాశి 2024 సంవత్సరం మే మాసంలో ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ గోచార ఫలితాన్ని చెప్పే ముందు దయచేసి మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోండి. మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి, అంతర్దశ నాథుడెవరు, ఏ లగ్నంలో మీరు ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ గోచార ఫలితము రాశి నుంచి ఉంటుంది, కానీ మీ యొక్క లగ్నాత్తు కూడా పరిస్థితులు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఆ రెండు ఒకలాగానే మీకు లాభిస్తే మాత్రం చాలా బాగుంటుంది. లేకపోతే ఈ రెండు వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఆ యొక్క ఫలితాలు అనేటువంటిది కొంచెం తారుమారయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే మరి గ్రహగమనాలు ఎలా ఉన్నాయి? 1వ తేదీ మేన గనక తీసుకున్నట్టయితే ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మరి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృషభ రాశి ఖచ్చితంగా గురువునకు శత్రుక్షేత్రం. గురువు అశాంతి అవస్థలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన పరిస్థితి అంత బాగోలేదు, కానీ మిగతా ఆయన దృష్టి ఏదైతే ఉందో తానున్నటువంటి ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఆ ప్రదేశాలు, ఆ భావాలు పదిలంగానే ఉంటాయి. ఇక 1వ తేదీ మే మాసం నాటికి మరి మేషరాశిలో ఎవరున్నారు? రవి శుక్రువులు ఇద్దరు కూడా ఉన్నారు. మరి మీనరాశిలో ఎవరున్నారు? బుధుడు కానీ, రాహు కానీ, కుజుడు రాహు యొక్క సంయోగము అంత క్షేమకరం కాదు. బుధుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ నీచబడి ఉంటాడు. ఇక శనైశ్వరుడు కుంభరాశిలో చాలా బలంగా ఉన్నాడు. ఆయన మాత్రం అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానం అది. కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కేతు ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే మనము వరుసగా 30 రోజులు గడుపుతూ ఉంటే మళ్ళీ గ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారిపోతూ ఉంటాయి. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒకసారి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ప్రతిరోజు ఒకలాగే ఉంటుందా అంటే ఉండడానికి వీల్లేదు. అయితే 31వ తేదీ మరి మే మాసంలో ఈ గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా గమనాలు ఉన్నాయి కనుక తీసుకున్నట్టయితే బాగా మారిపోయింది. మూల త్రికోణ స్థానమైనటువంటి కుంభంలో శనైశ్వరుడే ఉన్నాడు. అదే మీనరాశిలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. కానీ ఇక్కడ కుజుడు మాత్రం ఈ యొక్క మేషరాశిలో ఉండటం, మళ్ళీ రవి, బుధ, శుక్ర, గురువులు వీళ్ళు నలుగురు కూడా వృషభ రాశిలోకి చేరిపోవటం అనేటువంటిది జరుగుతోంది. కన్యారాశిలో కేతు ఎలాగో ఉండనే ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా ఉంటుంది మే మాసం అంతా ఎలా నడుస్తుంది అని అంటే అంత గొప్పగా ఉండదు అని మాత్రం నేను చెప్పగలను. ఏదో గురువు యొక్క వీక్షణ వల్ల పర్వాలేదు, ఏది ఏమైనా గౌరవం పాడవకుండా నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా అవుతాయి. ఎంత సంపాదిస్తే అంత వెళ్ళిపోతుంది. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకూడదు. పడితే మాత్రం ఇబ్బంది ఎవరికి, మీకే. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో దంపతుల మధ్యన చికాకులు ఉండకూడదు. కోపం, ఉద్రేకము ఇవన్నీ కూడా పనికిరావు. ఈగోతో దాంపత్య జీవితంలో అశాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. పిల్లలు గోల చేస్తున్నారా అని చెప్పి మీరు విసుగుపడితే ఇల్లు అంతా కూడా గుళ్ళైపోతుంది. పెద్దలు డిస్టర్బ్ కాకుండా మీరు ప్రవర్తించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు మీ ప్రవర్తన ప్రశాంతంగా ఉంటుందో ఇల్లు కూడా అంటే గృహం కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఈ మాసం అంతా కూడా. మరి దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అంచేత ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా మీరు అప్పులు ఇంతకు ముందు తీసుకొని ఉన్నారనుకుందాం, వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేస్తుంటారు తిరిగి ఇవ్వమని. అక్కడ మిమ్మల్ని కాస్త వాళ్ళు ఇన్సల్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ కోపం తెచ్చుకోకుండా సమయస్ఫూర్తితో కాస్త వివేకంతో ప్రవర్తించండి. ఏ గొడవ పడకండి. ఎంచేతనంటే సమయం మీది కాదు కాబట్టి. మిత్రుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే విలాసాలకి, తీర్థయాత్రలు ఇవన్నీ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా, మెలకువగా ఇవన్నీ కూడా చేసుకోండి. జీవితం అన్నాక అన్నీ చేసుకోవాల్సిందే. ఏది భయపడి మానేయాల్సినటువంటి అవసరం లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పడమే నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కోర్టు కేసులు ఉంటాయి, కొంచెం పోస్ట్పోన్ చేసుకోవటం అనేది మంచిది. లేకపోతే ఏదైనా పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటారు, తప్పకుండా మీ ప్రయత్నాలు ప్రారంభించండి. రేపటి రోజున ముహూర్తాలు ఎప్పుడైతే ఉంటాయో పెళ్ళిళ్ళు కూడా జరిగిపోతాయి.
విదేశాలకు వెళ్ళాలనుకుంటూ వాళ్ళు ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ రాశి వాళ్ళు తప్పకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఈ మాసం అంతా గడపడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఏదైనా మంత్రం చదవండి. లేదా మీకు చేత కావటం లేదు, మీకు మంత్రాలు చదవాలంటే విసుగు పుడుతుంది, అబ్బాయి ఏంటిది అని అనుకుంటే మాత్రం వినడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో మొబైల్ ప్రతి వాళ్ళ చేతిలో ఉంది. ఆ మంత్రాలు వినేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కాస్త నిగ్రహంతో అలాగా వినగలిగితే మాత్రం మీకు మీ యొక్క ఆరా అనేటువంటి శక్తి పెరుగుతుంది. అది ఎప్పుడైతే పెరుగుతుందో మీరు ఖచ్చితంగా ఎన్నో ఆపదల నుంచి రక్షించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పని చేయండి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.